హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మెంతుకూర పెసరపప్పు ఇది ఎంతో సింపుల్గా రెడీ అయ్యే ఐటెం. ఇది మెంతుకూర ఒక 3 కట్టలు తీసుకోండి. ఈ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పెసరపప్పు ఒక కప్పు తీసుకొని వాటర్లో నానబెట్టి పెట్టుకోండి ఒక 15 నిమిషాల పాటు. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. అలాగే ఎండుమిర్చి మనం ఒక 6 తీసుకుందాము పోపుకి. ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ తీసుకోండి. పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడంత తీసుకోండి. వెల్లుల్లిపాయ 1, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర ఒక కట్ట తీసుకోండి. కారం 1 స్పూను, ఆయిల్ మనకి పోపుకి సరిపడంత. ముందుగా మనం ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో మనం ఎండుమిర్చి సన్నగా తుంపి వేసుకోండి. అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసుకోండి. దీంట్లోనే వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి. ఇది మనకి సింపుల్గా త్వరగా అయిపోతుంది. ఈ కూర కూడా మనం ఇది ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా దీంట్లో ఫ్రై అవ్వనివ్వండి ఒక 2 నిమిషాల పాటు. ఇది మనకి పప్పులాగా ఉండదు, కొద్దిగా ఫ్రై ఐటెం లాగే ఉంటుంది. దీంట్లోనే చిటికెడు పసుపు కూడా వేసుకోండి. మంచి స్మెల్తోని చక్కగా వేగుతాయి ఇవి. దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ మెంతుకూరని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. ఈ మెంతుకూరలో మనం కడిగి వేసిన వాటర్ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి మనం దీంట్లోనే ఇప్పుడు పెసరపప్పును కూడా నానబెట్టి పెట్టుకున్న ఒక అరగంట నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా దీంట్లో వేసుకోండి. ఈ పెసరపప్పులో ఉన్న వాటరు, మెంతుకూరలో ఉన్న కడిగి వేసిన వాటరు మనకి 2 కూడా ఇందులో ఉంటాయి కాబట్టి వాటర్ వేసుకోకండి. ఇది దగ్గరగా ఫ్రై లాగా చేసుకుంటున్నాం మనం. ఇది వాటర్ వేయకుండానే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు దగ్గరికి ఫ్రై అవ్వనివ్వండి. చూసారు కదా, ఈ మోతాదులో మనం ఉడికించుకున్న తర్వాత దీంట్లో కారం కొద్దిగా వేసుకోండి 1 స్పూను. ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఇప్పుడు మనకిది ఆల్మోస్ట్ ఉడికిపోయింది పప్పు కూడా. ఈ పప్పు ఉడికిన తర్వాత మనం ఇలా దగ్గర పడినాక మనం ఏం చేయాలంటే దీంట్లో చివరిగా మనం కొద్దిగా మనకి పప్పు ఉడికిపోయినట్టుగా తెలిసిపోతుంది మనకి. చివరిగా మనం దీంట్లో కొత్తిమీర వేసుకుంటే మనకిది పెసరపప్పు మెంతికూర రెడీ అయినట్టే. దీనికి మనం టమాటా చారు కానీ లేదా పచ్చి పులుసు కానీ కాంబినేషన్గా తీసుకుంటే బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.